క్లారిటీ ఉంది. మేము ఎన్ని తీసుకోవాలో, మేము ఎన్ని గెలుస్తామో, భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో, మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాట వేద్దాం. మా నాయకుడు వెంటే ఉంటాం. సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి ఇవాళ జన సైనికులు చెప్తా ఉన్నారు. మీకెందుకు బాధ, మీకెందుకు వణుకు? మీరు చేయాల్సిందే తెలుసా? కాపు కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు, కాపు కార్పొరేషన్ ఏం ఉద్ధరించాము, వాళ్ళకి ఎన్ని లోన్లు ఇచ్చాము, వాళ్ళ జీవితాల్లో వెలుగు కోసం నేను ఏం చేశాము, వాటి గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఎవరు ఏ సామాజిక ఓట్లు వేస్తారు, వీటి గురించి ఎవరు మాట్లాడమన్నారు? మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఉనికిని ప్రజలు గ్రహించారు. మీరు ఏవైనా అంటారు చూసారా, మాయ మంత్రాలు అయిపోయాయి. మీకు కూడా తెలిసి మీ గురించి కాకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం మాట్లాడడం మొదలుపెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు చూస్తూ ఉన్నారు. ఒక 40 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి నోకలు చెల్లాయి. ఇంకెన్ని రోజులు బరాయిస్తాం, ఇంకెన్ని రోజులు చూస్తాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు, ఆయన బీసీలకి అయితే పెద్ద పేటేశాం, ఆ పేట మీద కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఏం పేటేశారు? బీసీలని ముక్కలు ముక్కలుగా విడదీసి 56 కార్పొరేషన్లు పెట్టారు. రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది? దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవదు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం దౌర్జన్యాలతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారనో అది అనుకోవడం చాలా పడతాం. సార్, మీకు ఫస్ట్ లిస్ట్లో కూడా మహిళలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగేది కావు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచి అయినా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్ అవకాశాన్ని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7ట్లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పాను. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, గెలిచే క్యాండిడేట్లు వరకే ఇప్పుడు అంటే ఇన్ని 24 సీట్లు ఉన్నాయి తక్కువ అని చెప్పి అంటున్నారు. గెలిచే క్యాండిడేట్లకు ఇచ్చారు అంటే జనసేనలోని 24 మంది గెలిచే క్యాండిడేట్లేదు సార్. నేను అలాగని అనలేదు. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో పార్టీ అలాగని చెప్పి గెలవరని గెలుస్తారని కాదు. చాలామంది గెలిచేవాళ్ళు ఉంటారు. ఈ పొత్తు ఉద్దేశం ఒక హిస్టరీలో ఉండబోతుంది. సార్, అంటే 2019లోని చూసుకుంటే ఇప్పుడు 2024కి గ్రాఫ్ అనేది జనసేనకి పెరిగింది. మరి అయినప్పటికీ ఎందుకు 24కే పరిమితం అయ్యారు? ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడవడమే మా లక్ష్యం. ఇది ఎందుకు పెట్టుకున్నారని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని. మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన రాదు. ఆయన ₹1 ఆశపడి కానీ ₹1 డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి చాలా దూరం. మీరందరూ ఏదో ఊహించుకుంటారు. చాలామంది చెప్పి మాట్లాడు. అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి.
మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చూస్తారు. అంటే సార్ సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేయడం వల్ల రాష్ట్రానికి ఏం చేయలేదు సార్. ఎవరు నిలబడినట్టే తీసిచ్చారు, ఉన్నోళ్ళు తీసిచ్చారు మీరు. ఇదంతా కూడా ఈ సమాజం గమనిస్తూ ఉంది. మీరు అందరూ కూడా గ్రహించాలి. నిన్న ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్కి శంకుస్థాపన చేశారు. యాదవ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఆ చైర్మన్ రావాలా? అసలు ఆ చైర్మన్ పిలిచారా? పిలిస్తే ఎందుకు రాలేదు? మీరు పిలవలేదు. పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పాపము ఆ తమ్ముడు భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడ జనంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు, మీ ద్వారా ఈ సమాజానికి ఏం చేశారు, మిమ్మల్ని అన్ని చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీకు అందరికి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము చాలా ఓట్లు వేయడం కూడా జరిగింది. మేము మీకు అండగా ఉన్నాం, మీరు ఏం చేశారు అడుగుతారని చెప్పేసి భయపడి రాలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వరా. అసలు ఆ అకౌంట్లో ₹1 కూడా పడలేదు. ఎందుకు మీరు కార్పొరేషన్ పెట్టారు? కులాలను విడదీయడానిక? వాళ్ళ బాగోగుల కోసమా? వాళ్ళు అభివృద్ధి చేశారా? కేవలం ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకి చాలీస్ ఇస్తున్నారు తప్ప మీరు ఏమీ చేయలేదు. అవన్నీ మాట్లాడడం మానేసి నిన్న మంత్రులు వచ్చారు. మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి. వాళ్ళు వచ్చిన పనేంటి? ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలి. సరే, సోదరు అనిల్ వచ్చారు, తన పని తాను చేసుకెళ్ళాడు. కార్మూర్ నాగేశ్వరరావు గారు తన గొప్పల కోసమో చప్పట్ల కొట్టిన నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ముందే చెప్పాను, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడను, నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొద్దు అని గతంలో పదే చెప్పాను. ఇప్పటి వరకు నీ గురించి ఇప్పుడు మాట్లాడాను. నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి, నోట్లోంచి మాట రాదంట. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని అంట. నీకు ఎందుకన్నా? నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? అది వదిలేసి నా గురించి నీకెందుకు? నిజమే, నీలాగా నాకు మాటలు రావు. మొన్నటి దాకా తిట్టావు. నీ ఎదవ తెలివితేటలు ఒకసారి వాడేవు, అయిపోయి ఈ తెలివితేటలు ఆపేయి. ఇప్పటికైనా దయచేసి ఎవరి పన్ను చూసుకోవాలి తప్ప విశాఖపట్నం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడెక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకుని ఎవరు లేడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన గొప్పల కోసం, ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.